బ్రేకింగ్ న్యూస్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది ఎవరికీ తెలియటం లేదు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన శ్రీధర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. న్యాయవాదులతో సంప్రదింపుల అనంతరం వారిచ్చే సలహా మేరకు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ వేసిన జనసేన అరవా శ్రీధర్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడనుంది. అరవా శ్రీధర్ తనని లైంగికంగా వేధించారు, బెదిరించారు, అత్యాచారం చేశారు అంటూ కూడా మహిళ ఏ విధంగా అయితే కంప్లైంట్ చేయడం మనం చూస్తున్నాము. ఈ విషయం జరిగిన తర్వాత అరవా శ్రీధర్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అనే డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం తన లాయర్స్ సలహా మేరకు ఆయన ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్ళారనుకోవచ్చా? అరవా శ్రీధర్ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? మరో పక్కన జనసేన నుంచి త్రిసభ్య కమిటీ వేసి అరవా శ్రీధర్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది, విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది కదా, దానికి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది శ్రీధర్? రత్న, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల సంచలనంగా మారింది. రైల్వే కోడూరు పంచాయతీరాజ్లో పనిచేస్తున్నటువంటి ఒక చిరుద్యోగి వీణా అనే మహిళతో రైల్వే ఎమ్మెల్యే అరవా శ్రీధర్ మధ్య వ్యవహారం సంచలనంగా మారింది. అయితే దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి సదరు మహిళతో ఎమ్మెల్యే అరవా శ్రీధర్ సన్నిహితంగా ఉన్నారంటూ కూడా మహిళ ఆరోపించిన తర్వాత మొదట నన్ను కేవలం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తనకు కంగ్రాట్ చేయడానికి తర్వాత నేను విష్ చేశాను, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత నన్ను వెంటనే అరవా శ్రీధర్ తను ఒత్తిడి చేశారు, తన కారులో ఎక్కించుకొని తనపై లైంగికంగా దాడి చేశారంటూ కూడా ఆరోపించారు. ఆ తర్వాత ఇద్దరు మధ్య దానికి తెప్పడం తర్వాత ఇద్దరు కలిసిన నేపథ్యంలో మాత్రం అయితే కొంతకాలం పాటు దాదాపు సదరు మహిళతో 5 సార్లు తనకు అబార్షన్ కూడా చేయించారని కూడా మహిళ ఆరోపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మొత్తం వివాదం మొత్తం సంచలనంగా మారడం, ఆ తర్వాత మహిళ ఎవరైతే ఉన్నారో అరవా శ్రీధర్తో కలిసి ఉన్నటువంటి తన మధ్య వీడియో చాటింగ్ ఉన్నటువంటి మొత్తం వీడియోలను ఆడియోలను సైతం ఆమె విడుదల చేశారు. అయితే వీటికి సంబంధించి కూడా ఈ మహిళ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మాత్రం ఎమ్మెల్యే అరవా శ్రీధర్ ఖండిస్తున్నాడో. ఇదంతా డీప్ ఫేక్ వీడియోలు పెట్టు నన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారు, కేవలం జనసేన పార్టీని ఎదుర్కోలేక ఇలాంటి చేస్తున్నారు అంటూ కూడా జనసేన ఒకవైపు అయితే ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారో అరవా శ్రీధర్ మాత్రం ఇప్పటి వరకు మహిళ ఆరోపణల తర్వాత ఇప్పటివరకు తను బయట కేవలం ఒక వీడియో విడుదల చేశారు 2 రోజుల క్రితం. ఆ వీడియోలో కొంతవరకు స్పష్టంగా చెప్పారు అదంతా కేవలం డీప్ ఫేక్ వీడియో, నేను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. అయితే ఈ వివాదం మొత్తం సంచలనంగా మారిన తర్వాత మాత్రం జనసేన పార్టీ నుంచి కూడా అధినేత స్పందించారు. వీటికి సంబంధించి ఈ లైంగిక ఆరోపణలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో ఆరోపణలు ఎదుర్కొంటే అరవా శ్రీధర్ 4 రోజులు వీటికి కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. ఆ వివరణ తర్వాత ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు ఉంటాయి తర్వాత అని చెప్పారు. అయితే వీటికి సంబంధించి కూడా ఈ వారం రోజులుగా కూడా పార్టీ కార్యక్రమం దూరంగా ఉండాలని సూచించారు. ఈ త్రిసభ్య కమిటీ ముందు అరవా శ్రీధర్ ఏం చెప్పబోతున్నాడో ఏంటి అనేది కూడా తెలియాల్సింది. అయితే ఇప్పటి వరకు గత 4 రోజులుగా కూడా ఎమ్మెల్యే అరవా శ్రీధర్ ఇప్పటి వరకు బయట ప్రపంచం రాలేదు. తన 2 మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులు మొబైల్ నెంబర్ సైతం కూడా స్విచ్ ఆఫ్ చేశారు. కుటుంబం మొత్తం కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఎందుకు మీడియా ముందుకు రాలేదు, ఎందుకు ఒక మహిళ చేస్తున్న ఆరోపణలు ఎందుకు ఎదుర్కోలేదు అనేది కూడా ఇప్పుడు సంచలనం మారింది. అయితే కేవలం తన న్యాయ సలహాలు తీసుకొని న్యాయ నిపుణుల ద్వారా వీటిపై ఎదుర్కొంటాం, ఇదంతా కేవలం డీప్ ఫేక్ వీడియోస్ మాత్రమే, ఖచ్చితంగా వీటిని న్యాయ సలహా ఎదుర్కొని ఇప్పటికే లీగల్ పరంగా ఎదుర్కొంటా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఆరోపణ ఎదుర్కొన్న అరవా శ్రీధర్ మీడియా ముందుకు రాలేదు, లేదంటే వీటికి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేందుకు ఎందుకు చేయలేదు? అంటే ఆ మహిళ సైతం మరోసారి ప్రతిరోజు ఒక వీడియో విడుదల చేస్తున్నారు, ఆడియో విడుదల చేస్తున్నారు. నిన్న మీడియా ఎదుట సైతం మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు, నన్ను తీవ్రంగా వేధించారు, కొట్టేవారు, దాదాపు 5 నుంచి 7 సార్లు అబార్షన్ కూడా జరిగింది. సో అంటే ఖచ్చితంగా కేవలం ఒక ఎమ్మెల్యే హోదాలో నేను ఎమ్మెల్యేగా తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను అంటున్నాను, బెదిరించి ఇలా నా జీవితాన్ని నాశనం చేశారంటూ కూడా అయితే మహిళ చెప్తుంది. వీటన్నిటికీ మాత్రం అరవా శ్రీధర్ ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు, తను ఎప్పుడు బయటకు వస్తారు, విచారణ కమిటీకి ఎప్పుడు హాజరవుతారు, విచారణ కమిటీ ఇప్పటి వరకు 4 రోజులు మాత్రం సమయం ఉంది, ఆయన ఎప్పుడు బయటకు వస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.